పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. రామచంద్రరావు గారు, ఎస్ యువర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్ల మురళీధరరావు కమిషన్, మండల కమిషన్, కమండలం తెచ్చినారు, మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతున్నాను. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్లకు సంబంధించిన అంశం లోపల, ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటూ ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతాను. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజీ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వాలలో మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా? రాజకీయాలు మాట్లాడేది మస్తు మాట్లాడతారు. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆఖరికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు. హైదరాబాద్ పెరుగుతోంది విస్తీర్ణం, మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేదా అటు మేడ్చల్ సైడ్ కానీ, ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్, వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ అన్ని ఎక్కడికక్కడనే. అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి. ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్కి లేఖ రాయండి. దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త, ఇది మంచిది కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అసెంబ్లీకి దీనికి ఏం సంబంధం అబ్బా? మళ్ళీ అందుకే కదా దొంగ అంటే భుజాలు జరుపుకొని నువ్వు మొత్తం మేము అడుగుతున్నటువంటి మాట, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతోటి ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా మారిందని, అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు. ఇలా విచారణకు ఆదేశించాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద చర్యలు తీసుకుంటారు, ధమ్కి ఇస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అంటే దేశం మొత్తం ఉన్నది. అదే మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేమందరం కూడా గంగాధర మీటింగ్లో ఉన్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటిది ఒకటే మాట అన్నారు, ఇక్కడ బండి సంజయ్ కూడా దేవుడి పేరు మీద గెలిచినాడు, భారతీయ జనతా పార్టీ దేవుడిని రాజకీయాలకు వాడుకుంటా ఉంది, ఇక్కడ ఓటు చోరీ జరిగి ఉండే అవకాశం ఉంది, జరిగి ఉండొచ్చు, ఆ ఓటు చోరీ మీద వీళ్ళు గెలిచి ఉండొచ్చు అంటే మేము అట్లా గెలవలేదని చెప్పు, గెలిచుంటే విచారణ చేయమని ఎన్నికల కమిషన్ అడుగు, అసెంబ్లీ రద్దు చేయమంటే మూర్ఖంగా ఇదేం పద్ధతి? భారతీయ జనతా పార్టీలంతా మీరు పార్లమెంటు సభ్యులుగా ఆ ఓటు చోరీతో గెలవలేదని ప్రూవ్ చేసుకోండి ఆరోపణను. సరే ఇప్పుడు 8 గెలిచిందా? అందుకే 16, 17 నియోజకవర్గాలు అడగండి, 16 నియోజకవర్గాలు అడగమని చెప్తున్నా. నేను రాజీనామా చేయమని అనలే ఇప్పుడు కూడా. మేము అన్నామా? ఆయన 100 అంటాడు, ఆయనకి ఏమున్నది? ఆ మేధావులందరినీ అడుగుతా ఉన్నా, ప్రభుత్వము పూర్తిగా ఓపెన్ మైండ్ తోటి ఉంది. మేమే ప్రభుత్వంలో మంత్రులతో సహా, ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా 42% ప్రభుత్వం పక్షాన ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్ళినా